ఆదికాండం 32వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదవగా విందాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగిన దంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యాకోబు గురించి చదివినప్పుడల్లా నా గుండె తరుక్కుపోతూ ఉంటుంది, హృదయ విఘాతంగా మారిపోతూ ఉంటుంది. 20 సంవత్సరాల దేవుడు అంటే మాట లేదు. 20 సంవత్సరాల దేవుడు పేరెత్తిన దాఖలాలు లేవు. 20 సంవత్సరాల మందిరానికి వెళ్ళిన దాఖలాలు లేవు. 20 సంవత్సరాలు అయిపోయింది దర్శనం మర్చిపోయి. 20 సంవత్సరాలు అయిపోయింది బేతేలు విడిచిపెట్టి. 20 సంవత్సరాలు అయిపోయింది పరలోకము నుంచి భూమి మీదకి నిచ్చెన వేయబడి. 20 సంవత్సరాలు అయిపోయింది ఎక్కుతున్న దిగుతూతున్న దేవతలను చూసి. 20 సంవత్సరాలు అయిపోయింది మోకాలు వేసి. 20 సంవత్సరాలు అయిపోయింది దేవుని కనికరం పొందలేక. 20 సంవత్సరం అయిపోయింది శాపములో ఉంటూ. 20 సంవత్సరాలు అయిపోయింది పాపములో ఉంటూ. 20 సంవత్సరాలు అయిపోయింది దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటూ. 20 సంవత్సరాలు అయిపోయింది అనాథకరికర్తంగా ఉంటూ. 20 సంవత్సరాలు అయిపోయింది మోసంలో ఉంటూ. 20 సంవత్సరాలు అయిపోయింది ఆ పాపంలో ఉంటూ. 20 సంవత్సరాలు అయిపోయింది ఆ బురదలో పొర్లుతూ. దేవుడు అనే పేరు కానీ, మందిరం అనే పేరు కానీ, దర్శనం అనే పేరు కానీ, మాట్లాడతాడు అన్న పేరు కానీ, నేను దర్శనం చూశానన్న పేరు కానీ, నేను మందిరానికి వెళ్ళాలనే పేరు కానీ అసలు అసాపత్రం లేకుండా మర్చిపోయారు యాకోబు. ఒకరోజు వచ్చింది, తన 2 భార్యలను, దాసీలను, తన 11 మంది పిల్లల్ని యబ్బోకు రేవు దాటించాడు ఒక రాత్రి. మరి ఏమనుకున్నాడేమో, ఏం ఆలోచిస్తున్నాడు ఏమో, తను ఏమనుకొని ఆ రేవు దాటించాడో. ఒక మాట, చక్కని మాట చదివారు సిస్టరు. తనకు కలిగిందంతా యబ్బోకు రేవు దాటించేశాడు. దానికి కలిగిందంతా యబ్బోకు రేవు దాటించేశాడు. యబ్బోకు రేవు దగ్గర ఏముంది? యబ్బోకు రేవు దగ్గర ఎవరున్నారు? యబ్బోకు రేవు దగ్గర ఎవరు దొరికారు? ఇన్ని సంవత్సరాలు కలుస్తున్న భార్యను ఎందుకు దాటించాడు? ఇన్ని సంవత్సరాలు ఆనందించిన ఆస్తిని ఎందుకు పంపించేశాడు? ఇన్ని సంవత్సరాలు కలిసి ఆడుకుంటున్న పిల్లల్ని ఎందుకు పంపించాడు? 20 సంవత్సరాలు కలుస్తున్నాడు కదా, 20 సంవత్సరాలు పిల్లలతో ఆడాడు కదా, 20 సంవత్సరాలు భార్య ప్రేమలను పొందాడు కదా. ఇప్పుడు యబ్బోకు రేవు భార్యను ఎందుకు పంపించాడు? యబ్బోకు రేవును దాసులు ఎందుకు దాటించాడు? తను అల్లారు ముద్దుగా పెంచుకున్న 11, 12 మంది పిల్లల్ని ఎందుకు పంపించేశాడు? యబ్బోకు రేవు దగ్గర ఏదో కనపడింది. యబ్బోకు రేవు దగ్గర ఎవరో నిలబడి ఉండటం చూశాడు. యబ్బోకు రేవు దగ్గర అదృశ్యమైన పాదాలు చూశాడు. ఏ పాదముల దగ్గరికి వెళితే పాపం పోతుందో, ఏ పాదములను ఆశ్రయిస్తే జీవం వస్తుందో, ఏ పాదములను ఆశ్రయిస్తే శాపం పోయి ఆశీర్వాదం వస్తుందో, ఆ పాదాలు యబ్బోకు రేవు దగ్గర యాకోబు చూశాడు. అయ్యో, ఆ పాదాలు చూసిన తర్వాత ఒక ఆలోచన యాకోబుకు కలిగింది. ఆ పాదాలు చూసిన తర్వాత యాకోబుకు ఒక ఆలోచన కలిగింది. నేను ఉండింది 20 సంవత్సరముల శాపములో, నేను ఉండింది 20 సంవత్సరముల మాయలో, నేను ఉండింది 20 సంవత్సరముల అగోచరమైన కాలములో, నేను ఉండింది 20 సంవత్సరముల దరిద్రములో, నేను ఉండింది 20 సంవత్సరములు అగోచరమైన కన్ను పొడిచిన కానరాని చీకట్లోనే బ్రతికాను. యబ్బోకు రేవు దగ్గర వెలుగు కనబడుతుంది. యబ్బోకు రేవు దగ్గర ఒక వ్యక్తి పిలుస్తున్నట్టుగా వినపడుతుంది. యబ్బోకు రేవు దగ్గర హత్తుకునే వ్యక్తి ఉన్నాడని అర్థమవుతుంది. యబ్బోకు రేవు దగ్గర క్షమాపణ దొరుకుతుందని అర్థమవుతుంది. యబ్బోకు రేవు దగ్గర విడుదలిచ్చే దేవుడు కనపడుతున్నాడని అర్థమవుతుంది. 20 సంవత్సరములు ఏ దేవుడు వదిలేశాడో అదే దేవుడు పిలుచుచున్నట్లు కనిపించింది. తన 2 భార్యలు పంపాడు, 2 దాసీలను పంపాడు, 12 మంది పిల్లలు పంపేశాడు. ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన పాదాల మీద పడిపోయాడు. ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన పాదాలను చూశాడు. ఏమండి, ఆ పాదములు చూసిన తర్వాత ఇంక నీ కలిగినదంతా ఉంచుకోవాలనిపించదు. నీ కాళ్ళ కంటిన పెంట ఇంకా అలా ఉంచుకోవాలనిపించదు. ఎప్పుడైనా దేవుని పాదాలు పట్టావా? ఎప్పుడైనా దేవుని పాదాలు ముద్దాడావా? ఎప్పుడైనా దేవుని పాదాల మీద పడ్డావా? చాలామంది యవ్వన బిడ్డలారా వినండి, మీకు దేవుని పాద దర్శనం దొరక్కే ఆ దరిద్రం ఇంకా మీపై ఉంది. చాలామంది పాపములో ఉన్నారంటే కారణం ఏంటి? ఆయన పాద దర్శనం దొరక్క.
చాలామంది శాపంలో ఉన్నారంటే కారణం ఏంటి? ఆయన పాదాల దర్శనం దొరక్క. ఒక్కసారి దొరికితే, ఒక్కసారి ఆయన పాదాలు చూస్తే, ఒక్కసారి ఆయన పాదాలు చూస్తే ఇంకే వ్యక్తికైనా బురదలో ఉండాలనిపిస్తుందా? ఇంకే వ్యక్తికైనా శాపములు బతకాలనిపిస్తుందా? ఇంకే వ్యక్తికైనా చెడు మార్గంలో వెళ్ళాలనిపిస్తుందా? ఇంకే వ్యక్తికైనా శాపములో బతుకుతే బాగుంటుంది అనిపిస్తుందా? ఇంకే వ్యక్తికైనా మాయలో బతుకుతే బాగుంటుందని అనిపిస్తుందా? అనిపించదు. ఎబ్బోకు రేవు దగ్గర ఒక బలిష్టమైనటువంటి దేవుని పాదాలు చూశాడు. 20 సంవత్సరాల క్రితం ఏ దర్శనం అయితే చూశాడో, 20 సంవత్సరాల క్రితం ఏ దేవుడి మాట అయితే విన్నాడో, 20 సంవత్సరాల క్రితం ఏ దూతలైతే ఎక్కుతూ దిగుతూ కనపడ్డాయో, ఏ నిచ్చెనైతే వేయబడిందో, 20 సంవత్సరాల క్రితం ఏ దేవుని మాట విన్నాడో అదే దేవుని మాట, ఏ దేవుడు దర్శనం చూపించాడో అదే దేవుని యొక్క పాదములు అతడు ఎప్పోకు రేవు దగ్గర చూస్తూ ఉన్నాడు. నా భార్యలారా, మీరు దయచేసి రేవు దాటి వెళ్ళిపోండి అని వాళ్ళని దగ్గరుండి దాటించాడట. వాళ్ళని పంపించను అని ఉంది. ప్లీజ్ నన్ను ఒంటరి వదిలేయండి, నన్ను ఒంటరి విడిచిపెట్టండి, ప్లీజ్ నన్ను ఒంటరి వదిలేస్తారా? దయచేసి ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోండి. నా జీవితం నాకేం అర్థం అవ్వట్లేదు, నా బ్రతుకు నాకేం అర్థం అవ్వట్లేదు. కాకోల జనం మధ్యలో బతికి దేవుడినే మర్చిపోయాను, ఆయన దర్శనాన్ని మర్చిపోయాను, ఆయన పాద దర్శనాన్ని మర్చిపోయాను. భార్యలారా ప్లీజ్, మై సన్స్ ప్లీజ్ వెళ్ళిపోండాను. తనకున్నదంతా ఇచ్చేసి సింగిల్గా ఒంటరిగా ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడంట. దేవుడు యాకోబు తప్ప అక్కడ ఎవ్వరూ లేరు. దేవుడు యాకోబు తప్ప అక్కడ ఎవ్వరూ లేరు. ఆ అనుభవంలోనికి రాత్రి సంఘం రాగలిగితే, దేవుడు యాకోబు తప్ప ఎవ్వరూ లేరు. అనుబంధం నీకు కావాలా? ఆ సందర్శన నీకు కావాలా? దేవుడు నేను తప్ప ఎవ్వరూ వద్దనుకుంటే అది ఎబ్బోకు రేవుకి సాధ్యం. కొన్ని వదులుకోగలిగితే, కొందరిని వదిలిపెట్టగలిగితే, కొన్ని అనుకోగలిగితే, కొన్ని అసహించుకోగలిగితే, కొన్ని తులిపేసుకోగలిగితే, కొన్ని కడిగేసుకోగలిగితే అటువంటి దేవుడు మనకు దొరుకుతాడు. ఏమి చేయాల? ఒకే ఒక్క మాట, లార్డ్ బ్లెస్ మీ. ఇదే మాట పొద్దుందాకా అన్నాడా? ఇదే మాట పొద్దుందాకా అనలేదు. ఒకే అంశం కొరకు ప్రార్థన చేశాడు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒకే అంశం గురించి మొరపెట్టాడని చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే రాత్రి నుంచి పొద్దున్న దాకా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని అనలా. వెళ్ళంగానే పాదాల మీద పడ్డాడు, బోరును వేడి చేస్తున్నాడు. లార్డ్ బ్లెస్ మీ అన్నాడు. పొద్దుందాకా పాదాలు పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు, పొద్దుందాకా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు. ఇక దేవుని పాద దర్శనం దొరికినాక ఇంకేమైనా మాట్లాడాలి అని అనిపించదు. ఆయన పాదాలు దొరికినాక ఏం మాట్లాడాలనిపించింది? యాకోబుకి ఏమి మాట్లాడాలనిపించలా. అలా పట్టుకుని ఫస్ట్ ఏడ్చేశాడు, పొద్దుందాకా ఏడ్చాడు, తెల్లారిందాక ఏడ్చాడు. ఒక్కసారి అన్నాడు నన్ను ఆశీర్వదించను, ఒకే ఒక్కసారి అన్నాడు. నోటికి పని చెప్పల, కాళ్ళు గట్టిగా 2 చేతులతో పట్టుకొని ఇంక ఏడవటమే పనిగా పెట్టుకున్నాడు. 20 సంవత్సరాలు మిస్ అయిపోయాడు ఆయన పాదాలు, 20 సంవత్సరాలు మిస్ అయిపోయాడు ఆయన దర్శనం, 20 సంవత్సరాలు దొరకలేదు యేసయ్య పాదాలు, 20 సంవత్సరాలు గుడ్డి జీవితంలో బతికాడు, 20 సంవత్సరాలు దేవుడు ఎవరో తెలియని జీవితంలో బతికాడు, 20 సంవత్సరాలు నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, నా మీద ఒక దేవుడు ఉన్నాడు, నేను ఆయన మాట వినాలి అన్న సోయి లేకుండా బతికాడు. ఆ రోజున ఆయన పాదాలు చూడంగానే ఇంకేమైనా మాట్లాడాలనిపించింది? ఒక్క మాట చెప్పు నువ్వు. ఏమైనా మాట్లాడాలి అని అనిపించింది ఆయనతో? పాదాలు తనివి తీర పట్టుకుని ఆడవాలనిపించింది. అదే చేశాడు యాకోబు, అదే చేశాడు యాకోబు.
ఈ రాత్రి నీకు ప్రభు పాదాలు దొరుకుతూ నువ్వేం చేస్తావో. యాకోబు అయితే ఏం చేశాడో తెలుసా? కన్నీళ్ళకి ఎక్కువగా పని చెప్పాడు, నోరు మూసేశాడు, ఏమీ మాట్లాడలేదు. ఏడవటమే పని, పట్టు వదలకుండా ఉండటమే పని. మళ్ళీ దొరకవేమో, మళ్ళీ మిస్ అయిపోతాయేమో, మళ్ళీ అరుణోదయమి సూర్యోదయమి కాంతులు నా జీవితంలో ఎప్పుడో అని ఆ పాదాలను అట్లా గట్టిగా పట్టేసుకుని ఏడుస్తూనే 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 ఉన్నాడు. అదే నువ్వు నేనైతే కొంతమంది ప్రార్థన చేస్తారు. నేనే చెప్పా వాక్యంలో ఒకసారి, ప్రార్థన చేసేటప్పుడు వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి అని. యేసుప్రభు పాదాలు దొరికిన తర్వాత వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చల్లదు, గమ్మత్తైన ప్రార్థన చల్లదు, మురిపించేసే ప్రార్థన చల్లదు. క్రయింగ్, ఏడ్చే ప్రార్థన చెల్లుతుంది. నీ పాపం పోవాలి, నీ శాపం పోవాలి, నీకు దరిద్రం పోవాలి. ఉదయం కల్లా తెల్లారి కల్లా ఆశీర్వాదం నీ మీదకి రావాలి, నీ పేరు మారిపోవాలి. ఇంకా మాట్లాడుతూ ఉంటే పని అవుతుందా? ఇంకా గొనుగుతూ ఉంటే పని అవుతుందా? ఆయన పాదాలు పట్టుకుని ఏడవరాదా? ఆయన పాదాల మీద పడిపోయి ఏడవరాదా? నువ్వు అనుకుంటావు నోటితో చెప్తేనే వింటాడు దేవుడని. నీ బిహేవియర్ కూడా చాలా మాట్లాడుతుంది దేవునితో. నువ్వు నోరు తెరిచి ఏమీ మాట్లాడక్కర్లేదు. నీ బిహేవియర్, నువ్వు ప్రార్థనలో ఏడిచే ఏడుపే చాలా మాట్లాడుతుంది దేవునితో. నీ నోరు అన్ని మాటలు మాట్లాడలేదు, నీ పద్ధతి మాట్లాడగలదు, నీ ఏడుపు మాట్లాడగలదు, నీ విరిగి నలిగిన మనసు ఆయనతో మాట్లాడగలదు. ఎందుకమ్మా, ఎందుకని అంత కంగారు పడిపోతావు? ప్రార్థన బాగా చేయాలి, అందరికంటే బాగా చేయాలి, మంచి మంచి మాటలు జోడించి చేయాలి, వాక్యాన్ని ఏరుకొచ్చి ఎత్తుకొచ్చి అక్కడ పెట్టి చేయాలి. యేసయ్య పాదాలు దొరికిన తర్వాత మంచి మాటలు మాట్లాడాలని అనిపించదు, వాక్యం రెఫరెన్స్ ఎత్తుపట్టి ప్రార్థన చేయాలని అనిపించదు. ఆయన పాదాలు దొరికిన తర్వాత మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ యాకోబు ఎలా ఫీల్ అయ్యాడో నాకు అదే ఫీల్ అవుతాను. ఆయన పాదాలు దొరకంగానే వదలక విడవక పట్టుకుని ఏడ్చేయటమే. నువ్వు 1 గంట ప్రార్థన చేస్తావు, ఇంకా ఉండిపోతాయేమో అవసరాలు చెప్పనవి. 1 గంట ఏడు పరిపూర్ణంగా మాట్లాడేస్తా దేవునితో. నీ బాధ, నీ యాద, నీ కన్నీరు, నీ ఘోష, నీ సకలమైన వైఖరి పరిపూర్ణంగా ప్రభుతో మాట్లాడేస్తా. నువ్వు చెప్పుకున్నవి, చెప్పుకోలేనివి, మర్చిపోయినవి కూడా ఆయన పాదాలు అలా పట్టుకుని ఏడ్చేస్తా, అన్నీ మాట్లాడేస్తా. నోరు తెరిచి ఏమీ మాట్లాడకపోయినా అయ్యో ప్రార్థనలు ఇది మర్చిపోయానే, ప్రార్థనలు అది మర్చిపోయానే అని అనక్కర్లా. ఏడ్చి. ఇంకో మొక్క ఎవరికి ఏడుపు వచ్చిందో తెలుసా? ఆయన పాదాలు దొరికిన వ్యక్తులకి, ఆయన పాదాలు దొరికిన వ్యక్తులకి, ఆయన పాదాలు వదలని వ్యక్తులకి, ఆయన పాద దర్శనం చేసుకున్న వ్యక్తులకి ఈ రాత్రి ఆయన పాదాలు ఇబ్బోకు రేవు దగ్గర కనబడుతున్నాయి. కొందరిని పంపాలి, కొందరిని వదలాలి, కొన్నిటిని మానాలి, కొన్నిటిని డిలీట్ చేయాలి, కొన్నిటిని మర్చిపోవాలి, కొన్నిటిని శుభ్రం చేసుకోవాలి, కొన్నిటిని అగోచర కాలంలోకి వదిలేయాలి, గతాన్ని మర్చిపోవాలి, ప్రస్తుతాన్ని విడిచిపెట్టాలి, అబ్బోకు రేవు దగ్గరికి చేరాలి, పాదమే శరణమని ఆయన పాదం మీద పడాలి, ఏది కావాలో అడగాలి, ఆశీర్వాదం కొరకు ఏడవాలి. ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి, 20 సంవత్సరాలుగా యాకోబు పడిన బాధ యేసయ్యతో చెప్పాడా? చెప్పలా. అయ్యా నా మామయ్య నన్ను మోసం చేశాడు అని చెప్పాడా? నేను ప్రేమించిన పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని 2వ అమ్మాయినిచ్చి చేశాడు అని చెప్పాడా? మరలా ఆ పెద్ద పిల్ల కోసం, నేను ప్రేమించిన అమ్మాయి కోసం ఇంకో 7 సంవత్సరాలు చాకరీ చేయించుకున్నాడని చెప్పాడా? నేను ఉద్యోగం చేయించుకొని జీతంలో మోసం చేశాడు అని చెప్పాడా? మరి ఎందుకని దేవుడు ఆశీర్వదించాడు?
ఏడ్చేశాడు పిచ్చోళ్ళలాగా, ఏడ్చేశాడు పిచ్చోళ్ళలాగా. నిన్ను వదిలిపెట్టి తప్పు చేశాడని ఏడ్చేశాడు. ఏసైకి ఏం చెప్పక్కర్లా, నీ ఏడుపే అంతా మాట్లాడింది ఏసైతో. నువ్వు పల చెప్పేసి అయ్యో మర్చిపోయానని మళ్ళీ సాయంత్రం ఒక్క ప్రార్థనలో పెట్టించే. నీ సమస్త గుండెలో ఉన్న నీ కన్నీరు మొత్తం దేవుని పాదాల మీద ఒలికించగలిగితే, పోయగలిగితే ఇంక నువ్వేం చెప్పవసరం లేదమ్మా ఏసైకి. నేను పలానా తప్పు చేశానయ్యా, నేను పలానా పాపం చేశానయ్యా, నేను పలానా వైఖరి అయ్యా, నేను పలానా మాట అన్నాను, చిచి ఏసే పాదాలు దొరుకుతా ఏడ్చేయి. ఈ రాత్రి కొంతమంది వ్యక్తులకైనా పాదాలు దొరకబోతా ఉన్నాయి. కొంతమంది వ్యక్తులకైనా పాదాలు దొరకపోతా ఉన్నాయి. ఎప్పుడో చూసిన పాదాలు ఈ రాత్రి దొరకబోతా ఉన్నాయి. ఆ పాదాలు పట్టుకొని జస్ట్ జీసస్ బ్లెస్ మీ లార్డ్. నువ్వేం మాట్లాడొద్దు, ఆయన పాదాలు దొరకగానే ముద్ద చేసి పడే పాదాలని. అలా చేస్తే పొద్దున కల్లా ఆశీర్వాదం రాదా? శాపం తొలగదా? చంపడానికి వస్తున్న మరలా ఊరేగింపులు తీసుకెళ్ళడా? అలా ఏడవకే కదా జీవితాలు ఎలా తగలడ్డాయి. కొంతమంది బిడ్డలు నన్ను అడుగుతుంటారు, అయ్యగారు నాకు రోదనాత్మ వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. బిడా ప్రార్థన చేయక్కర్లా, నీ పాద దర్శనం నాకు ఇవ్వని చెప్పు చాలు. ఆయన పాదాలు చూస్తే నీ మీదకి ఆటోమేటిక్గా ఏడుపు ఆత్మ వచ్చేస్తుంది. నీ మీదకి కన్నీటి ఆత్మ దిగొచ్చేస్తుంది. ఏడుస్తే ఎలా ఏడవాలో తెలుసా? ఒక వ్యక్తి చనిపోతే గోల పెట్టి అలా ఏడుస్తారు. చనిపోయిన ఇంట్లో ఏ రోదన వినపడిద్దో ఆ రోదన చేశాడు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు అందరినీ వదిలిపెట్టాడు. శాపానికి కారణమైన, పాపానికి కారణమైన, దుష్టత్వానికి కారణమైన, నశించడానికి కారణమైన వ్యక్తులందరినీ యబ్బోకు రేవు దాటించాడు. ఇంకా ఎవరిని పట్టుకుని ఊగులాడుతున్నావు? నీకు ఆశీర్వదించబడాలని లేదా? దీవించబడాలని లేదా? ఒక స్థాయికి వెళ్ళాలని లేదా? మన పేరు మారాలని లేదా? ఇజ్రాయేలుగా మారాలని లేదా? మనకు అరుణోదయం సూర్యోదయం రావాలని లేదా? ఇంకా వీళ్ళని పట్టుకొని ఊగులాడదామా? ఇంకేళ్ళని పట్టుకొని డ్యాన్సులు వేద్దామా? ఇంకేళ్ళని పట్టుకొని కాలం గడించేద్దామా? ఇంకేళ్ళని పట్టుకొని ఊరేగుదామా? వదలవా? విడిచిపెట్టవా? వదిలేవా? ఆయన వదులు కొంచెం ముందుకొస్తే, వాళ్ళ వదులు కొంచెం ముందుకొస్తే, వాళ్ళని పంపించేయగలిగితే, వాళ్ళని చూడకపోతే, వాళ్ళని మర్చిపోతే, నీవు పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు ఎప్పుడు చూడని బ్లెస్సింగ్ నువ్వు చూడబోతున్నావు రానున్న దినాల్లో. నువ్వు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేని ఆశ్చర్య అద్భుతమైన కార్యాన్ని ముందు దినాలలో చూడబోతున్నా. ఇంకొక మంచి విషయం చెప్తా వినండి. 2 భార్యల్ని పంపించేశాడు అనండి. యబ్బోకు రేవు దాటించాడు అనండి. దాసీల్ని 12 మంది పిల్లల్ని దాటించినా వాళ్ళ ఆలోచనలు ఇంకా యాకోబులో ఉన్నాయంటారా? కొంతమంది వదిలేస్తారు, కొంతమంది విడిచిపెడతారు. విడిచిపెట్టి మళ్ళీ వాటి కోసం ఆలోచిస్తారు. ఇజ్రాయేల్ ప్రజల్లాగా ఐగుప్తును వదిలిపెట్టిన తర్వాత, ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత, ఐగుప్తులో మసాలా కూరలు ఆలోచనలోకి రాకూడదు. ఆ చేపలు, నైలు నది చేపలు ఆలోచనలోకి రాకూడదు. ఆ కీరకాయలు, ఆకుకూరలు, ఆ మసాలాలు, ఆ ఉల్లిగడ్డలు, ఆ ఎల్లుల్లిపాయలు మరలా వాళ్ళకి జ్ఞాపకం వస్తున్నాయని చరిత్ర మాట్లాడుతూ ఉంది. నీవు వదిలిన లాభం ఏముంది? నువ్వు మర్చిపోలేదు. నువ్వు బాహ్యంగా వదిలావు, కానీ నీ ఆలోచన ప్రకారం నీతోనే ఉన్నారు వాళ్ళు. నీ వాట్సాప్లో ఉన్నారు, నీ ఫోన్ కాంటాక్ట్లో ఉన్నారు, ఫోటో రూపంలో ఉన్నారు, కళ్ళ ఎదుట ఒక రూపంలో ఉన్నారు. యేసయ్య పాద దర్శనం నీకు కావాలి. యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య పాదాల దగ్గర పడాలి. యేసయ్య పాదాలని ముద్దగా తడపాలి. తడిపిన తర్వాత పొద్దునికి ఏం జరుగుతుందో చూసి, ఇవన్నీ జరగాలంటే మనం చేయాల్సిన ఒక బిగ్ ప్రాజెక్ట్. అందరినీ వదిలేసి
నువ్వు ఒక్కడివి సింగిల్గా, యేసయ్య సింగిల్గా, ఇద్దరు మాత్రమే ఉండాలి. అనుభవంలోకి వచ్చేయాలి. అనుభవంలోకి వస్తే ఇందాక చెప్పాను, ఫ్లోలో చెప్పలా ప్రవచనం ఎత్తి నేను మాట్లాడా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూడని అద్భుతం. ఎప్పుడైనా యాకోబు పుట్టిన దగ్గర నుంచి ఆ రోజు వరకు కూడా నా పేరు మారిద్ది అని అనుకున్నాడా? నో. ఇజ్రాయేలుగా మారుతాను అనుకున్నాడా? నో. కత్తి తీసుకొస్తున్న ఊరేగింపుతో తీసుకెళ్తాడు అనుకున్నాడా? నో. ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఉదయం కల్లా యాకోబు మీదకు దిగొచ్చింది. ప్రభు వెళ్తా అన్నాడు, నువ్వు ఇజ్రాయేల్, బ్లస్, నువ్వు ఇజ్రాయేల్, నీలో నుంచి గోత్రాలు చీలబోతున్నాయి. ఇజ్రాయేలు దేశం కాదు, ఒక వ్యక్తి, ఒక పర్సన్. యాకోబు ఇజ్రాయేలు. ఈ రోజున ఇజ్రాయేలుని పేరు పొందిన ప్రపంచవ్యాప్తంలో అది అసలు కనపడిన దేశం. అది మారు మూలలో ఉన్న దేశం. అది ఎవడు ప్రపంచ పట్టంలో గుర్తించలేని దేశం. అటువంటి దేశం ఈ రోజున అందరికీ కనబడుతుందంటే, ఆర్భాటించబడుతుందంటే, కొనియాడబడుతుందంటే యబ్బోకు రేవు అనుభవం ఆ ఇజ్రాయేల్ దేశానికి ఉంది. యేసయ్య పాదాలు రాత్రి కొంతమందికి దొరికితే ఏం చేయాలి? యేసయ్య పాదాలు కొంతమంది కళ్ళ ఎదుట దొరికితే ఏం చేయాలి? యేసయ్య పాదాలు కళ్ళ ఎదురుకొస్తే ఏం చేయాలి? అయితే సీమోను ఇంటికి యేసు ప్రభు భోజనం చేయడానికి వెళ్ళారు. అనేక కొంపలు కూర్చిన ఒక వ్యభిచార స్త్రీ, భర్తల భార్యలు రోడ్లెక్కి ఈ అమ్మాయి మా ఆయనతో మాట్లాడుతుంది, మా ఆయనతో సైనిస్తుంది, మా ఆయనని ఇది చేస్తుంది, అది చేస్తుంది, నా బిడ్డల భవిష్యత్తును తగలబెడుతుంది, మా కాపురంలో చిచ్చులు పెడుతుందని ఎన్నో కేసులు ఉన్నాయి అమ్మాయి మీద. ఒక వ్యభిచార స్త్రీ ఎన్నో కొంపలు కూల్చేసింది. అమ్మాయి నేరుగా సీమోని ఇంటికి వచ్చింది. వెనక నుంచి చూస్తే ఆయన పాదాలు కనపడుతున్నాయి. ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలా. ఆయన పాదాల మీద పడిపోయింది. ఇంకొకటే పనిగా ఏడుస్తూ ఉంది. పాదాలన్నీ తడిచిపోతున్నాయి. తల వెంట్రుకలు తీసింది, పాదాలు తుడుస్తూ ఉంది. యేసుప్రభు అలానే చూస్తున్నాడు. ఆమెతో పాటు తేవబడిన అత్తెర బుడ్డిని పగలుగొట్టింది అక్కడ పక్కన రాయికి. ఆయన పాదాల మీద పోసేసింది. ప్రభు అన్నాడు, నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు, నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు కనుక నీ పాపాలన్నీ నేను క్షమించేశాను అన్నాడు. నన్ను ఒక మాట చెప్పనివ్వండి, ఆ అమ్మాయి నోరు తెరిచి నేను వ్యభిచారిని అని చెప్పిందా? నేను ఇన్ని కొంపలు కూల్చానని చెప్పిందా? నేను ఇంత ఆడవాళ్ళ శీలాలు దోచుకున్నానని చెప్పిందా? నేను ఇంతమంది పిల్లల్ని బజారెక్కించానని చెప్పిందా? మరి దేవుడు నన్ను విస్తారంగా ప్రేమించిందని దేని చూసన్నాడు? ఆయన పాదాలు వదలలేదు, ఏడుపు ఆగలేదు. ఇక నీకు వదిలేసా రాత్రి ఆయన పాదాలు దొరికితే ఏడవనోడు ఎవరన్నా ఉంటారా భూమి మీద అనిపించింది. ఆయన పాదాలు కళ్ళ ఎదుట కనబడితే నీకేమన్నా రీజన్లు కావాలా ఏడవడానికి? ఆయన పాదాలు చూస్తే ఏడుపు చేయాలి. ఆయన పాదాలు చూస్తే బోరున చనిపోయిన ఇంట్లో గొగ్గోలు పెట్టినట్లుగా ఎలాంటి శబ్దాలు వినపడతాయి, ఆ శబ్దాలు మన నోటి నుంచి రావాలి. నువ్వు ఏడవడానికి ఒక రీజన్ అవసరంలా. ఆయన పాదాలు చూస్తే ఒక్కొక్కటి ఏడుపు వచ్చేస్తుంది. ఆయన పాదాలు చూస్తే ఒక్కొక్కడు గుండెలు బాధేసుకుంటున్నాడు. ఆయన పాదాలు ఎబ్బోకు రేవు దగ్గర చూస్తే యాకోబు బోరుని ఏడ్చేసాడు. అందరిలో వదిలేసి, మీరు వద్దే బాబు నాకు పాదాలు దొరికి, ఈ పాదాలు చాలు, నీ పాదములే నమ్మితి అనుకుంటా, నీ పాదాలు చాలయ్యా, నీ పాదాలు లేక 20 సంవత్సరాలు మగ్గిపోయాయి. ఆ పాపిష్టిరాలు, దౌర్భాగ్యురాలు, వ్యభిచారాలు కొంపలు కూల్చింది ఆయన పాదాలు చూడంగానే ఏడ్చేసింది. దైవజనమా, ఈ రాత్రి మీకు నా యేసయ్య పాదాలు కనపడితే ఇంకా కఠినంగా ఉంటారేమో. నేను ఉండలేను. యాకోబు ఉండలేదు, వ్యభిచార స్త్రీ ఉండలేదు,
ఏడ్చింది. ఈ రాత్రి ఆయన పాదాలు ఎవరికి దొరకబోతున్నాయో, ఈ రాత్రి ఆయన పాదాలు ఎవరు చూడబోతున్నారో, ఈ రాత్రి ఆయన పాదాలు కనపడంగానే ఎవరైనా పాదాలు గట్టిగా పట్టుకోబోతున్నారో, పట్టుకున్న వెంటనే ఎవరు ఇక నోటికి పని చెప్పకుండా కళ్ళకి పని చెప్పబోతూ ఉన్నారో, ఎంతోమంది వెలుగుతో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారో, ఎంతోమంది పేర్లు మార్చబడి వెళ్ళబోతున్నారో, ఎంతోమంది అరుణోదయాన్ని పొందుకొని వెళ్ళబోతున్నారో, ఎంతమంది మీదకు సూర్యోదయం రాబోతుందో, ఎంతమంది పాపములు క్షమించబడుతూ ఉన్నాయో, ఎంతమంది దోషాలు కొట్టివేయబడుతూ ఉన్నాయో మీకే వదిలేశాను. ఒకసారి అమ్మాయి గురించి చదవండి, లూకా 7:38 చదవండి. ఫస్ట్ అమ్మాయి గురించి చదవండి, లూకా 7:38 వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. 47-48 ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడునని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పెను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప మరము అండి. వెనక తట్టు యేసు పాదాలు చూసి ఏడ్చేసి కడిగేసి తుడిచేసి అత్తరు పగలగొట్టి రాసేసి. ఆలోచించండి ఒకసారి. యేసు అన్నాడు ఆమెతో 47-48 నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పాపిష్టి లోకంలో బతికావు, ఎన్ని సంవత్సరాలు ఎన్ని కొంపలు కూల్చావు, ఇక నేనేమి జ్ఞాపకం చేసుకుని అన్ని క్షమించేసాను వెళ్ళిపోన్నాడు. అది చూసిన సీమోను బెత్తరపోయాడు. సీమోని ఇంట ఉన్న అధికారులు పెద్ద పెద్దవారు భయంకరమైనటువంటి ఆందోళనకు గురైపోయారు, భయంకరమైన విభ్రాంతికి గురైపోయారు. అమ్మాయి ఏం చెప్పింది? నన్ను ప్రేమించావంటుంది ఏంటి, నన్ను ప్రేమించావంటున్నాడేంటి? అమ్మాయి ప్రేమించడానికి ఏం చాక్లెట్ తీసుకొచ్చిందా, ఏం బిస్కెట్ తీసుకొచ్చిందా, లేదంటే మురిపించే మాటలు చెప్పిందా? నువ్వంటే నాకు ఇష్టం జీసస్, నువ్వు నాకంటే అది జీసస్, నీకోసం ఇచ్చేస్తా జీసస్, నీకోసం వచ్చేస్తా జీసస్ అంటే నువ్వు నన్ను ప్రేమించావు, నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు అన్నాడా? కాదు, ఏడ్చేసింది. ఏడుపే ఒక ప్రేమ ధార. ప్రేమ సూచన ఏంటో తెలుసా? ఏడుపు. ఒక ఇంత ఎత్తువాడు ఒక 6-7 సంవత్సరాలు లేడు తప్పు చేశాడు అని చిన్నపిల్లాడు. వాళ్ళ నాన్న పిలిచి ఒక దెబ్బేసరే ఇంకోసారి చేస్తావా చెప్పి, ఇంకోసారి చేస్తావా చెప్పి, ఇంకోసారి చేస్తావా అని గట్టి గట్టి కలిసి చీపిరి పుల్లే ఊరకనెట్ట కొడతంటే వాడు ఏడుస్తూ ఉన్నాడంట బిగబట్టుకొని. అసలు ఏం మాట్లాడలేదు. ఇంకోసారి చేస్తావా ఇంకోసారి చేస్తావా అంటే వాడు ఏడుస్తూనే ఉన్నాడంటే ఏమీ మాట్లాడు. నానా చెయ్యను, నానా చేస్తాను అన్న రెండు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం మాట్లాడకుండా ఏడుస్తుంటే సర్లేపా వదిలేసి ఇంకోసారి చేయబా అన్నాడు. ఏడుపుకి అంత బలం ఉంటుంది. ఏడిస్తే ఎంతటి పాపాలైనా క్షమించబడతాయి. ఏడిస్తే ఎంత దుర్మార్గుడైన నీతిమంతుడిగా మారిపోతాడు. ఏడిస్తే ఎంత పాడుబడిన పేరైన మహిమ కలిగిన పేరుగా మారిపోద్ది. ఏడిస్తే ఎన్ని సంవత్సరాల శాపమైన ఆశీర్వాదంగా మారిపోద్ది. ఏడిస్తే ఎన్ని సంవత్సరాల దరిద్రమైన ఆశీర్వాదంగా మారిపోద్ది. ఏడిస్తే ఎంత విస్తారమైన పాపాలైనా క్షమించబడతాయి. కన్నీరు కార్చు. కొంతమంది బిడ్డలకి నా ప్రభు పాదాలు దొరికి రాత్రిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ 16వ రాత్రిని శుభాలు ప్రకటిస్తున్నాను. నా ప్రభు పాద సన్నిధిని మనం అనుభవించే రాత్రి, నా ప్రభువు పాదాల మీద పడిపోయే రాత్రి, నా ప్రభు పాదాలే శరణంగా వేడుకునే రాత్రి. వేరొక ఆప్షన్ లేదు. ఆయన పాదాల మీద పడిపోయి గట్టిగా పట్టుకుని మోకరించి కన్నీరు కార్చేసి ఏడ్చేసి గోలగోల పెట్టేసి ఆయన పాదాలు కడిగేసే రాత్రి. ఇలాంటి అద్భుతమైన రాత్రి మరలా వస్తుందంటావా? నాకైతే నమ్మకం లేదు. ఈ రాత్రి పోగొట్టుకోవద్దు. ఈ రాత్రిని ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. ఈ రాత్రి దాటిపోతే మరి ఏ రాత్రో, ఈ రాత్రి దాటితే మరికి ఏ రాత్రో, ఈ అభిషేకం పోతే మరి ఇంకే సంవత్సరం వద్దు. ఎబ్బోకు రేవు అనుభవం ఈ రాత్రి మనం కోల్పోవద్దు. ఎబ్బోకు రేవు అనుభవం ఎక్కడ కోల్పోతానని 2 భార్యలను పంపాడు. ఎబ్బోకు రేవు అనుభవం ఎక్కడ కోల్పోతానని 2 దాసీలను పంపాడు. ఎబ్బోకు రేవు అనుభవం ఎక్కడ కోల్పోతానని 12 మంది పిల్లలను పంపాడు. ఎబ్బోకు రేవు అనుభవం ఎక్కడ కోల్పోతామని మందలను పంపేశాడు. ఎబ్బోకు రేవు అనుభవం ఈ రాత్రి అనుభవం ఎక్కడ కోల్పోతామని పశువులను పంపేశాడు. ఈ రాత్రి అనుభవం ఎక్కడ కోల్పోతామని తనకు కలిగిందంతా పంపేశాడు. ఒక్కడే మిగిలిపోయాడు. ఇవి ఎప్పుడన్నా దొరికే పాదాలా? కాదు. ఎప్పుడూ ప్రత్యక్షమయ్యే పాదాలా? కాదు. ఎప్పుడూ ప్రత్యక్షమయ్యే పాదాలైతే వాళ్ళందరిని ఎందుకు పంపాలి? వాళ్ళందరిని ఎందుకు మర్చిపోవాలి?
20 సంవత్సరములు భార్యలతో కలిసి ఉండి, దాసులతో కలిసి ఉండి, 12 మంది పిల్లలతో కలిసి ఉండి, వాళ్ళ యొక్క ఆలనా పాలన చూసుకొని కలిగిన దానితో తృప్తిగా ఉండి సంతోషించి ఉన్న వ్యక్తి ఎందుకని పాదాలు చూడంగానే పంపాడంటే అవి మరలా దొరికేవి కాదు. రాజకీయవేత్తకు దొరకని పాదాలు ఈ రాత్రి మనకు దొరకబోతున్నాయి. గొప్ప ప్రముఖులకు దొరకని పాదాలు ఈ రాత్రి మనకు దొరకబోతున్నాయి. కొన్ని కోట్లు పెట్టినా ఎక్కడ దొరకబడ్డ పాదాలు ఏ మార్కెట్లో ఉంటాయి, ఏ కొట్లో ఉంటాయి. ఈ రాత్రి మనం రిలాక్స్ అయితే మన బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ఈ రాత్రి మనం రిలాక్స్ అయితే మనం రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. ఈ రాత్రి అయిన పాదాలు చూచి కూడా దాటి వెళ్ళిపోతే మనం అగోచరమైనటువంటి కాలంలో పడిపోవాల్సి వస్తుంది. ఎవరిని వదలాలో వదిలేద్దాం, ఎవరిని విడిచిపెట్టాలో విడిచిపెడదాం, ఎవరిని దాటించాలో దాటించేద్దాం, ఎవరిని మర్చిపోవాలో మర్చిపోదాం, ఇక వేటిని వదిలిపెట్టాలో వదిలేద్దాం. ఆ పాదాలు మరలా రావన్న సత్యాన్ని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి పాదాలు పోతే నిన్ను ఎవడు క్షమించడమ్మా? నిన్ను నీ తల్లే క్షమించలేకపోతుంది, అయిన వారే క్షమించలేకపోతున్నారు. నీ మీద భయంకరమైన మచ్చ పడిపోయింది. అందరు నేను తిడతా ఉన్నారు, గోల పెడతా ఉన్నారు, గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ రాత్రి ఆయన పాదాల దగ్గరికి రాగలిగితే, ఆయన పాదాల మీద పడగలిగితే, ఆయన పాద సేవ చేసుకోగలిగితే, పాదాల మీద పడి ఆడవగలిగితే, ఈ రాత్రి ఎవరో వేసిన ముద్రలన్నీ దేవుడు చెరిపేసి ఒక అద్భుతమైన ముద్ర వేసి మనల్ని రాత్రి పంపబోయే దేవుడు మన దేవుడికి స్తోత్రం. ఎవరి దగ్గర పాప క్షమాపణ దొరకదని నగ్న సత్యాన్ని రాత్రి మీరు గైకొని ఆ పాదాలు దొరికినాయి చాలు. ఇక ఆ పాదాలు ఇంకెక్కడికి, ఇంకే రాత్రి ఏ అభిషేక ప్రార్థనలో ఇక ఏవో తర్వాత బతుకుంటే చూసుకుందాం. ఈ రాత్రికి కొంచెం రిస్క్ తీసుకొని, కొంచెం ఇబ్బంది అయినా ఏదైనా అన్నీ ఆలోచించుకొని, అన్నీ ఎబ్బోకురేవు మీరు దాటి వెళ్ళిపోండి మీ నోటుతో ఒప్పుకొని వాటిని పంపించేసేయండి. నేను యేసయ్య తప్ప ఇక్కడ ఎవ్వరూ ఉండదు, ప్లీజ్ దయచేసి నన్ను మొత్తం వదిలేసి వెళ్ళిపోండి, నేను అన్నిటినీ త్యాగం చేసుకుంటున్నాను. నూతన సంవత్సరంలోకి వెళ్తున్నావు కదా, మరి వదులుకోవాలి కదా, మరి విడిచిపెట్టుకోవాలి కదా, మళ్ళీ చెత్తతో మనం 26 అడుగు పెట్టకూడదు కదా. ఎవ్వొక రేవు దాటించేవి చాలా ఉన్నాయి. ఫోన్లో కొన్ని ఉన్నాయి, కొన్ని యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ని ఎవ్వొక రేవు దాటించు. కొన్ని మెసేజ్లు ఉన్నాయి, అవి ఎవ్వొక రేవు దాటించు. కొన్ని కాంటాక్ట్లు ఉన్నాయి, అవి ఎవ్వొక రేవు దాటించు. అంటే దాటించడం అంటే నువ్వే వెళ్ళి దిగబెట్టడం కాదు. ఇక దాటిస్తే వాటిని మర్చిపోవాలి, అటు వదిలేయాలి, వాటిని గుర్తు తెచ్చుకోకూడదు, వాటిని మర్చిపోవాలి. అగస్టిన్ గారు గొప్ప దైవజనుడు. ఆలోచించేద్దాం. సేవకుల కుటుంబం, తన ఇంటికి వచ్చిన పని మనిషితో పాపం చేశాడట. తన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషితో పాపం చేస్తే తల్లి చెప్పలేక భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేసేదట. నా కొడుకును మార్చయ్యా, నా ఇంటికి వచ్చిన పని మనిషితోనే వాడు సైనిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. ఒక తల్లిగా ఫెయిల్ అయిపోయాను, వాడితో నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. వాడంతా పెద్దోడైపోయాడు, వాడు పాపానికి ఒడిగట్టాడు. వాడిని మార్చయ్యా, వాడిని మార్చని ఎన్నో రాత్రులు ఏడ్చిందట. ఏడిపే మార్చాయి. వాడు వ్యభిచారైపోయాడయ్యా, వాడిని మార్చు. ఆమె ఏడిచే ఏడుపు కంటండి ఈ వ్యక్తి ఆ ఏడుపు ఎలా ఏడిచిందంటే, ఒక నది వెళ్ళిపోతుందంటే ఏడుపు. నదే, బకెట్లు కాదు, నది ఎలాగైతే పారిద్దో గేట్లు తెరిస్తే నదిలాగా వెళ్ళిపోతుందట. ఆ నదిలో పడిపోయి అగస్టిన్ గారు యేసయ్య సిలువ దగ్గర కొట్టుకెళ్ళిపోయాడట. ఒకరోజు తల్లి ఏడుపును చూసి మారిపోయాడట. తెల్లబట్టలు వచ్చేసినాయట, బైబిల్ పట్టుకున్నాడట. నా తల్లి అనుకుందంటే మన పిల్లడు పాస్టర్ అయిపోవాలయ్యా, నీ సువార్త చెప్పాలయ్యా, నీ గురించి బోధించాలయ్యా. కొన్ని సంవత్సరాలు ఏడ్చిందట, కొన్ని నెలలు ఏడ్చిందట, కొన్ని రాత్రులు ఏడ్చిందట. అద్భుతంగా వ్యక్తి వ్యభిచార వృత్తిని వదిలేశాడు, వ్యభిచారాన్ని విడిచిపెట్టాడు, తెల్ల బట్టలు ధరించుకున్నాడు, బైబిల్ని పట్టుకున్నాడు, వీధులు ఎక్కాడు, ప్రాంతాలు ఎక్కాడు, అనేకమైన వ్యభిచార కొంపలనికి మార్చడం మొదలుపెట్టాడు. ఫాలోయింగ్ మొదలైపోయింది. అతని వెనకాల జనం పడి వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారండి సెకండ్ ఇవ్వండి, పాస్టర్ గారండి సెకండ్, అంత క్రెడిట్ పెరిగిపోయింది. అయితే ఈ పాపం చేసిన అమ్మాయి కూడా ఆ జనంలో అగస్టిన్ అమ్మాయికి వెళ్ళి చూశాడంట. చూసినా అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నేను నువ్వు అనుకున్న అగస్టిన్ కాదు, నేను మారిపోయాను.
నా ప్రాణాత్మ దేహాలు ప్రభుకి ఇచ్చా, నన్ను మర్చిపో అన్నాడంట అమ్మాయి. ప్లీజ్ నన్ను మర్చిపో. నేను అగస్టిన్ కాదు, నేను క్రీస్తుకి సొంతమైన అగస్టిన్. ప్లీజ్ నన్ను మర్చిపో. ఆయన సాక్ష్యం ప్రపంచాన్ని ఊపేసిందండి, ప్రపంచాన్ని ఊపేసింది. కన్నీరు, పాదాలు అంత గొప్పవి. ఒక్కసారి నీ 2 చుక్కలు ఆయన పాదాల మీద పడితే బతుకిలా ఉండదండి నిజంగా. అసలు నేను ఇన్ని మాటలు వేస్ట్ అనుకుంటున్నా, మీకు టైం వదిలేస్తే పాదాలు మన దగ్గరకు వచ్చేస్తున్నాయి. ప్రభు నాకు చెప్పి పంపించాడు, వరే ఈరోజు నేను పాద దర్శనాన్ని ఇవ్వబోతున్నాను. అంతకంటే భాగ్యమా మహాప్రభు? అంతకంటే భాగ్యమా? నీ పాదాల కోసం తన్నుకుంటున్నారండి మహామనులు. దీనులకు వచ్చిస్తున్నావా నీ దర్శనం? దీనులుగా నీ పాద దర్శనం ఎన్ని కోట్లు పెట్టుకుంటే ఎక్కడ దొరికిద్దయ్యా? డబ్బు వివరించగలదా? డబ్బు వర్ణించగలదా నీ పాద పరిమళనాన్ని? మనం ఈ రాత్రి చేయాల్సింది ఒకటే, మనం ఈ రాత్రి చేయాల్సింది ఒకటే, మనం ఈ రాత్రి చేయాల్సింది ఒకటే. నీ పాదాల చెంత చేరి తనివి తీరముద్దాడేదన్. ఇదే మనం ఈ రాత్రి చేయాల్సింది. ఇంకేమైనా నోరు తెరిచి మాట్లాడాలా? చీ ఇంకా పని పెట్టుకోబాకండి నోటితో, ఎవ్వరు నోటితో పని పెట్టుకోబాకండి. ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చేయండి చాలు. తనివి తీరా ఏడు. నేను నీకు కొంత టైం ఇస్తాను, ఆ టైం వరకు ఏడు. ఆయన పాదాలు కొంతమందికి దొరకబోతున్నాయి, కొంతమందికి ప్రదర్శించబోతున్నాడు ఆయన. కొంతమందికి ఆయన అదృశ్యమైన పాదాలు హఠాత్తుగా కనబడకపోతున్నాయి. యాకోబుకు కనబడిన పాదాలు, పాపిష్టిరాలు కొంపలను కూల్చిన అమ్మాయికి కనబడిన పాదాలు ఈ రాత్రి మనకు కనబడబోతున్నాయి. మనం కనపడంగానే లార్డ్ జీసస్ అని చెప్పేసి మురిపించే మాటలు ఏం చెప్పొద్దు. నోటికి తాళం వేసే, నోటికి కుట్టి పడేసుకో నోటిని. మొత్తం నీ కళ్ళకు పని చెప్పు, నీ చేతులకు పని చెప్పు, నీ నోటికి పని చెప్పు. ముద్దులాడు, ముద్దులిడువు, ఏడువు, తల వెంట్రుకలతో తుడిచాయి. నువ్వు చేయాల్సిందంతా నీ ప్రవక్తల్లో చూపించు, నీ బిహేవియర్లో చూపించు. నోరు మాత్రం తెరవద్దు. అద్భుతమైన మేలు ప్రభు రాత్రి మనకు చేయబోతావు అన్నాడు. నీ పదాల దరి చేరి తనివి తీరముద్దాడేదన్, తనివి తీరముద్దాడేదన్. అయ్యా తనివి తీరముద్దాడేదన్. ఏమని నే పాడేదా, ఎట్లో నిన్ను స్తుతింతును. అయ్యా ఏమని నే పాడేదా, ఎట్లో నిన్ను స్తుతింతును. ఏమని నే పాడేదా, ఎట్లో నిన్ను స్తుతింతును. నిన్ను ఏమని నే పాడేదా, ఎట్లు నిన్ను స్తుతింతును. రక్తము కాచిన రక్షకుడా, కనికర సంపన్నుడా. రక్తము కాచిన రక్షకుడా, కనికర సంపన్నుడా. కనికర సంపన్నుడా, అయ్యా కనికర సంపన్నుడా. కనికర సంపన్నుడా, అయ్యా కనికర సంపన్నుడా. అభిషేకించి ఆదరించిన ఆదరణ నాయకుడా. అభిషేకించి ఆదరించిన ఆదరణ నాయకుడా. ఆదరణ నాయకుడా, అయ్యా ఆదరణ నాయకుడా. ఆదరణ నాయకుడా, అయ్యా ఆదరణ నాయకుడా. నీ పాద
పాదాల దరి చేరి తనివి తీరము దాడేదా నీ పాదాల దరి చేరి తనివి తీరము దాడేదా తనివి తీరము దాడేదా అయ్యా తనివి తీరము దాడేదా అయ్యా తనివి తీరము దాడేదా అయ్యా తనివి తీరము దాడేదా నిన్ను విడిచి వేరెవ్వరు ఉత్తముడ నీవేనయ్యా నిన్ను విడిచి వేరెవ్వరు ఉత్తముడ నీవేనయ్యా ఉత్తముడ నీవేనయ్యా అయ్యా ఉత్తముడ నీవేనయ్యా ఉత్తముడ నీవేనయ్యా అయ్యా ఉత్తముడ నీవేనయ్యా కనికర సంపన్నుడా అయ్యా 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 ఉత్తముడ నీవేనయ్యా 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 నీ పాదాల దరి చేరి తనివి తీరము దాడెదన్ తనివి